హలో గైస్, దిస్ ఈజ్ కాదర్. సో ఇప్పుడు ఒక సెల్ ట్రేడ్ తీసుకున్నాను ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర. మార్కెట్ ఇక్కడ ఏమో ఎం ప్యాటర్న్ చూపిస్తుంది. మోస్ట్లీ సెల్లర్స్ ఉన్నారు. సో ఈ క్యాండిల్ చూసి చాలామంది బయింగ్ సైడ్ పొజిషన్స్ తీసుకుని ఉంటారు. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఇక్కడ సపోర్ట్ ఉంది మనకి. మోస్ట్లీ ఇక్కడ బయింగ్ సైడ్ చాలామంది తీసుకుని ఉంటారు. సో ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా కానీ ఇక్కడ బ్రేక్ ఇన్ దగ్గర పెట్టేస్తాం మనం 0 దగ్గర. ఎందుకంటే కొంచెం రెసిస్టెన్స్ దగ్గర చాలామంది సెల్లింగ్ కూడా చేస్తారు. ఒక్కోసారి ఏమైందని మార్కెట్ ఇక్కడ టచ్ అయ్యి రివర్స్ వచ్చింది. ఒక్కోసారి కొంచెం ఎస్ఎల్ హిట్ చేసి కూడా రావచ్చు. సో బ్రేక్ ఈవెన్ దగ్గర పెట్టాను అయితే చూద్దాం టార్గెట్ మనకి వచ్చిద్దా లేదా అనేది. హలో గైస్, ఇవాళ 1:1 దగ్గర టార్గెట్ బుక్ చేసాం. సో ఓవరాల్ సైడ్ వేస్ మార్కెట్ మనకి సైడ్ వేస్ ఉండొచ్చు. దగ్గర దగ్గర మనం $32 దగ్గర మనం ప్రాఫిట్ బుక్ చేసినాం. ఇది ప్రీవియస్ అకౌంట్. ఇది మర్చిపోండి డౌన్ సైడ్ మనకి. ఈ స్టాండర్డ్ అకౌంట్లో చేస్తాను ఇవాళ నేను. చూసారా, నేను ఎగ్జిట్ అయ్యా, క్యాండిల్ చూడండి ఎలా ఫామ్ అయిందో. సో ఓవరాల్ సైడ్ వేస్ మూమెంట్ వచ్చేదైతే వెళ్ళిపోవాలి మనకి. ఎందుకంటే చూడండి ఇక్కడ మనకి మార్కెట్ ప్రీవియస్ డే హై బ్రేక్ అయ్యి ఒక సెల్లింగ్ వచ్చింది. దెన్ రీట్రేస్ వచ్చింది మనకి మార్కెట్. ఇక్కడ ప్రీవియస్ ఇక్కడ సెల్లింగ్ చేసిన ఇక్కడ వాళ్ళ ఎస్ఎల్స్ కూడా హిట్ అయినాయి. మ్యాక్సిమం ఇక్కడ వెళ్ళాలి. బయింగ్ వెళ్ళాలంటే ఇక్కడ ఆగదు అసలు, కంటిన్యూ వెళ్ళిపోయిద్ది మనకి. ఛాన్స్ ఇవ్వదు. ఇక్కడ ఛాన్స్ ఇస్తుందంటే ఏంది, మేబీ ఒక మూవ్కి డౌన్ సైడ్ రావచ్చు అనేది. ఇక్కడ ఎంపాటర్ కూడా చూపిస్తుంది మనకి. ఇవ్వండి డబల్ టాప్ ఆల్రెడీ ఇక్కడ సెల్లర్స్ హిట్ అయినాయి. దెన్ ఒక ఫాల్ వచ్చింది. అగైన్ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. ఫస్ట్ సారి రెసిస్టెన్స్ తీసుకున్నప్పుడు మనం సెల్ ట్రేడ్ తీసుకోవాలి. అగైన్ అప్ సైడ్ వచ్చినప్పుడు మనం ఇక్కడ షార్ట్ చేసినాం. సో స్మాల్ టార్గెట్ బుక్ చేసుకున్నాం 1:1. నిన్న 1:2 దగ్గర బుక్ చేసాం. ఇలా 1:1. నో ప్రాబ్లం, రేపు తీసుకుందాం. రిస్కీ డే అనమాట ఇవాళ. ఇంకా 15 మినిట్స్లో కూడా మనకి ప్రీవియస్ డే హై బ్రేక్ అయింది మనకి ఇక్కడ. ప్రీవియస్ డే హై చూసారా, అంత వాలటైల్ ఉంది మార్కెట్. ఇక్కడ ఉంటే మనకి బ్రేక్ ఇన్ దగ్గర అసలు కూడా ఇట్టేది మంది. ఇది కూడా బయింగ్ కింద కన్సిడర్ చేయట్లే. సైడ్ వేసి ఉండొచ్చు, చిన్నపాటి సెల్లింగ్ రావచ్చు. చూడండి ఇక్కడ ఎస్ఎల్స్ హిట్ అయ్యి చూడండి ఎం ప్యాటర్న్ ఉంది చూసారా, వాళ్ళు ఎస్ఎల్స్ హిట్ అయినాయి. ఇప్పుడు ఇక్కడ సెల్లింగ్ తీసుకుని ఇక్కడ సెల్లింగ్ వీళ్ళ ఎస్ఎల్స్ కూడా హిట్ అయినాయి. సో ఇక్కడ బయర్సే మిగిలారు. చూడాలి మార్కెట్ కొంచెం డౌన్ సైడ్ వచ్చి కొంచెం కన్సల్ట్ అయ్యి తర్వాత వెళ్ళిద్దా, అది కంటిన్యూ వెళ్ళిద్దా అనేది మనకి తర్వాత తెలిసిద్ది. చూస్తే మాత్రం సైడ్ వేస్ మార్కెట్. ఇక్కడ 2 సైడ్స్ రిస్కీ ట్రేడ్స్ అనమాట. ఎస్ఎల్ హిట్ అయింది ఇప్పుడు దీంట్లో మనకి. ఎటు తీసుకున్న బయింగ్ సైడ్ తీసుకున్న ఎస్ఎల్ హిట్ అయింది, సెల్లింగ్ సైడ్ తీసుకున్న ఎస్ఎల్ హిట్ అయింది. వెనకాల మా పాప గోల గోల చెప్తుంది పాల కోసం. మొన్నే పుట్టింది, 3 months అవుతుంది. సీగా రేపు కలుద్దాం.